హలో ఎవ్రీవన్, మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి థర్డ్ పేపర్ అయిన కాన్స్టిట్యూషనల్ లా సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో అనేది 3/DC హానర్స్ అండ్ జనరల్స్ అలాగే 5/DC ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్కి కామన్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుందండి క్వశ్చన్ పేపర్. సో మీకు 100% ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎగ్జామ్ టైం వచ్చేసింది కాబట్టి మీకు ఈ కాన్స్టిట్యూషనల్ లాలో మనకి టోటల్గా 5 యూనిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 5 యూనిట్స్లో నుంచి మనం ఏ క్వశ్చన్ చదవాలి ఎలా అనేది కొంచెం డిఫికల్ట్. కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ కంపేర్ చేస్తే కాన్స్టిట్యూషన్ లా అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. బికాస్ ఇందులో ఎక్కువ మనకి ఆర్టికల్స్ గురించి ఉంటుంది కాబట్టి అంత ఈజీ కాదు. సో నేను ఈజీ చేయడం కోసం ఈ 5 యూనిట్స్లో నుంచి నేను షార్ట్అవుట్ చేసి మీకు టోటల్ 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మేక్ చేయడం జరిగింది. సో మనకు తెలుసు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో టోటల్గా 3 పార్ట్స్ లాగా డివైడ్ చేయబడి ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సిలో. సో పార్ట్ ఏ విషయానికి వచ్చేసరికి మనకు టోటల్గా 8 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 8 క్వశ్చన్స్లో మనం 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 6 మార్క్స్ ఉంటుంది. అయితే ఈ పార్ట్ ఏ సంబంధించినటువంటి వాటిలో నేను 10 క్వశ్చన్స్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా సెలెక్ట్ చేయడం జరిగింది మీరు ప్రిపరేషన్ కోసం. సో మీ ప్రిపరేషన్లో భాగంగా ఈ 10 క్వశ్చన్స్ని ఫస్ట్ ప్రిఫర్ చేయండి. ఈ 10 క్వశ్చన్స్లో నుంచి డ్యామ్ షూర్గా 3 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో 3 to 4 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 20 మార్క్స్ వచ్చినట్టే. సో ఈ 25 మార్క్స్ కోసం అని చెప్పి మీరు ఈ 10 క్వశ్చన్స్ని ఫస్ట్ ప్రిపేర్ చేయండి. ఆ తర్వాత మీకు నచ్చినటువంటి రెస్ట్ ఆఫ్ ది మీ మెటీరియల్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మెటీరియల్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఛాన్స్ ఇవ్వండి. సో 100% మాత్రం ఇవి వస్తాయి. బికాజ్ నేను లాస్ట్ 5 years నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్లో నుంచి సెలెక్ట్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అనమాట చెక్ చేసి. అండ్ నెక్స్ట్ పార్ట్ బి విషయానికి వచ్చేసరికి మనకు టోటల్ 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 క్వశ్చన్స్లో ఓన్లీ మనం 2 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి వచ్చి 15 మార్క్స్ ఉంటుంది. అయితే మనకు వచ్చిన టాస్క్ ఏంటంటే మనకు ఉన్న టోటల్ 5 యూనిట్స్లో ఓన్లీ 4 క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ వస్తాయి. ఏ యూనిట్లో నుంచి రావట్లేదు, ఏ యూనిట్లో నుంచి వస్తుంది, ఇది ఒక పెద్ద బర్డెన్ ఉంది. బికాజ్ 15 మార్క్స్ ఒక్క క్వశ్చన్, 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా ఆల్మోస్ట్ మనం పాస్ అయిపోయినట్టు. అయితే ఈ 5 యూనిట్స్లో నుంచి నేను ఓన్లీ 5 క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్గా 5లో 110% ఒక్క క్వశ్చన్ అనేది డ్యామ్ షూర్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా రెస్ట్ ఆఫ్ ది 4లో నుంచి 20 to 30% మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బై లక్ మనకు ఉంటే ఆ సెకండ్ క్వశ్చన్ కూడా మనకు వచ్చేస్తుంది. సో పార్ట్ బిలో మీకు ఈజీగా ఈ 5 క్వశ్చన్ మీరు ప్రిపేర్ అయితే 15 మార్క్స్ అనేవి మన చేతిలో ఉన్నట్టే. మన లక్ ఇంకెక్కువ ఉంటే ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 30 మార్క్స్ ఇక్కడ వచ్చేసే ఛాన్స్ ఉంది. సో నా ఈ వీడియో మీరు చూడడం వల్ల మీకు 100% పాస్ గ్యారంటీ. ఇంకా దాంట్లో మాత్రం ఇంకా వేరే ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ పార్ట్ సి అయితే మాత్రం డెడ్ ఈజీ. కేస్ స్టడీస్ ఉంటాయి. 4 కేస్ స్టడీస్ అని అడగడం జరుగుతుంది. ఈ 4 కేస్ స్టడీస్లో మనం 2 కేస్ స్టడీస్ గురించి రాయాల్సి ఉంటుంది. అయితే మనం మేజర్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే కేస్ స్టడీస్ని కూడా క్వశ్చన్ ఆన్సర్ టైప్ రాసే ప్రయత్నం చేస్తుంటాం ఎక్కువ. సో అలా కాకుండా మన కోసం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ మనం అప్లై చేస్తే సో మన ఈజీగా మార్క్స్ అనేది గెటిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 10 out of 10 వచ్చే ఛాన్స్ ఉంది. అందులో ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అండ్ ఇష్యూస్ ఇన్ ద కేస్, ప్రిన్సిపల్ అండ్ జడ్జ్మెంట్, ఈ 4 పాయింట్స్ మనం హైలైట్ చేస్తూ రాయగలిగితే చాలు. మనం ఈజీగా 2 క్వశ్చన్స్లో 15 మార్క్స్, అట్లీస్ట్ 15 మార్క్స్ అన్నా మనం ఈ పార్ట్ సిలో నుంచి గెయిన్ చేయొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ అనేది నేను ఇక్కడ జరిగింది. ఇవి రిపీట్ అవుతాయని చెప్పాను, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి. సో మనం ఇందులో ఏంటంటే మస్ట్ చేయాల్సింది ఫస్ట్ కంప్లీట్గా క్వశ్చన్ని రీడ్ చేయాలి. కేస్ స్టడీస్ని రీడ్ చేసినప్పుడు మనకు అందులో ఫ్యాక్ట్స్ ఏమున్నాయి అండ్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది క్లియర్ తెలుస్తుంది. దాని బేస్ రిలేటెడ్ ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ని మనం అండ్ జడ్జిమెంట్ మనం ఆ కేస్ స్టడీస్ రాసేటప్పుడు మనకి ఏదో ఒక స్ట్రైక్ అవుతుంది జడ్జిమెంట్ అనేది. అది రాసినట్టయితే మనకి ఈజీగా 15 to 20 మార్క్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి వీడియో. సో చివరి చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది నేను ఫర్దర్గా చేస్తున్నాను. అప్పటి వరకు నా వీడియో చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.